నమస్తే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు తారీఖు చూసుకుందాం. 12వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. నిన్నొచ్చేసి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. కర్నూలు, అలాగే బళ్ళారి, రాయచూరు మార్కెట్ గురించి. నిన్న మార్కెట్ అయితే నడిచిందనమాట. 11వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం 4 గంటల లోపునైతే మార్కెట్ వచ్చింది. నిన్న బ్యాడగి మిర్చి గురించి మాట్లాడుకున్నాం. మనం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ముందుగా వేరుశనగలు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 13 లాట్స్ అయితే రావడం జరిగింది. వీటిల్లో వచ్చేసి బెస్ట్గా 7,400 అయితే టాప్ అయిందనమాట. కొన్ని 6,900, కొన్ని 6,600 అయితే నడిచినాయి అనమాట. కనిష్టం గరిష్టం ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా పొల విత్తనాలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 100 కేజీలకి లెక్కాచారం అనమాట. ఇవి 5,900 అయితే పోయింది. అలాగే ఆముదాలు వచ్చినాయి. ఆముదాలు వచ్చేసి 5,800 నుంచి 5,900 అయితే లోపటనైతే ఒక లాట్ వెళ్ళింది. కొన్ని అయితే చూసుకున్నట్లయితే కొన్ని తక్కువగా 4,000 చిల్లర అయితే పోయినాయి అనమాట. అలాగే కందులు ఉడకలు చూసుకున్నట్లయితే ఈరోజు 2,800 ఒక లాటు, 3,000 చిల్లర అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. అలాగే కందులు బాగుండేవి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ చూసుకున్నట్లయితే 6,200 నుంచి 6,600 అయితే ఎక్కువగా పోయినాయి. కొన్ని 6,900 పోయినాయి అనమాట. కొన్ని 7,000కి దగ్గరగా ఒక 40 రూపాయలు తక్కువ అయితే పడినాయి అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఇక్కడికి వచ్చేప్పటికి కొర్రలు చూసుకోవచ్చు. కొర్రలు వచ్చేసి 2,700 అయితే పోయినాయి అనమాట. కొన్ని రకాలు మినుములు అయితే రావడం జరిగింది. ఇవి వచ్చేసి 4,000 చిల్లర అయితే పోవడం జరిగింది. అలాగే మిర్చి రకాలు రావడం జరిగింది. తేజాలు వచ్చేసి 14,000 చిల్లర అయితే పోవడం జరిగింది. అలాగే దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే టాపెస్ట్గా 17,000 అయితే నడిచిందనమాట. అలాగే 341 బ్యాడీ 341 చూసుకున్నట్లయితే 14,000 చిల్లర అయితే వేయడం జరిగింది. అలాగే 334 చూసుకున్నట్లయితే 12,300 అయితే టాప్ అయిందనమాట. కొన్ని 273 రకాలు రావడం జరిగింది. 12,000 చిల్లర అయితే వేయడం జరిగింది. ఇవన్నీ ఈ సంవత్సరానికి సంబంధించిన సరుకులు అనమాట. అంటే మనకు పాతవైతే కాదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. కందులు అయితేనేమి, ప్రతి ఒక్కటి అయితేనేమి ఇక్కడ మళ్ళీ మనం పప్పు శనగలు చెప్పలేదనుకుంటారు. పప్పు శనగలు అయితే మార్కెట్లోకి రాలేవు. ఏసీల కాడ అయితే 5,100 అయితే నడుస్తుందన్నమాట. నిన్నటి మార్కెట్ అనమాట. ఇక రాయచూరు మార్కెట్కి వెళ్దాం. రాయచూరు మార్కెట్లో నిన్న కందులు ఎక్కువగా రావడం జరిగింది. 2,379 బస్తాలు అయితే రావడం జరిగింది. వీటిల్లో కందులు ఉడకలు చూసుకున్నట్లయితే 2,800 నుంచి 3,200, 3,400 వరకు నడిచిందనమాట. కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే గిన కందులు బాగుండేవి 4,000 చిల్లర అయితే పోయినాయి అనమాట. కొన్ని మ్యాచర్ ఎక్కువ ఉండి ఇప్పుడు మిషన్కి వేసి అట్లనే తీసుకొచ్చిన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడికి వచ్చేవాటికి 5,500 నుంచి 6,000 వరకు టాప్ వేసినారు అనమాట. కాస్త రాయచూరు మార్కెట్లో రైజ్ అయిందనమాట. మార్కెట్ 7,400, 7,590 రూపాయలు అయితే నడిచిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి కాస్త ఇవి డ్రై క్వాలిటీ గత వారం 10 రోజుల కింద ఆడిచ్చి బాగా ఫుల్ డ్రై చేసుకొచ్చిన రైతులదైతే గిన ఇక్కడ 7,000 చిల్లర అయితే పోవడం జరుగుతుంది. 7,000, 7,100, 7,200, 7,300 నిన్న లాట్స్ ఎక్కువగా చూడడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని కల్తీ ఉంటే గిన అంటే మిక్స్డ్ క్వాలిటీలు ఉంటే గిన 6,000 చిల్లర వేయడం జరిగింది. ఫుల్ డ్రై ఉన్నా కూడా 6,800 అయితే అట్లా వేయడం జరిగింది. పర్లేదు మార్కెట్లో రేట్లు అయితే బాగానే ఉన్నాయి. రాయచూరు మార్కెట్లో చాలామంది మన ఆంధ్ర, కర్ణాటక అలాగే తెలంగాణ రైతులు అయితే అక్కడికి రావడం జరుగుతుంది. ప్రజెంట్ స్టాక్స్ కూడా ఇవే ఉన్నాయన్నమాట. నిన్న వడ్లు అయితే టెండర్ అయ్యలేరు. అలాగే చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు అలసందలు వచ్చినాయి. 4,000 చిల్లర అయితే పోవడం జరిగింది. పీనట్ వచ్చింది అంటే వేరుశనగ ఇక్కడికి వచ్చేపాటికి 4,000 నుంచి 7,000 వరకు అయితే టాప్లు అయినాయి అనమాట. కొన్ని మధ్య రకంగా ఉంటే 6, 6.5 ఇట్లా 5 ఇట్లా క్వాలిటీని బట్టి పోయినాయి అనమాట. ఇక బళ్ళారి మార్కెట్కి వచ్చేపాటికి ఈరోజు మనం చూసుకోవచ్చు. నిన్నటి మార్కెటే ఈరోజు అంటే కాదు. బళ్ళారి మార్కెట్లో శనక్కాయలకి అయితే గిన 7,600 అయితే టాప్ అయింది. కొన్ని రకాలు 6,000 చిల్లరన, కొన్ని రకాలు 5,000 చిల్లరన అయితే పోయినాయన్నమాట. అంటే బాగా వెళ్తున్నవి అయితే 7,000, 7,000 చిల్లర అయితే పోయినాయన్నమాట. వేరుశెనగలు కూడా. ఇక్కడ మొక్కజొన్నలు చెప్పుకోలేదు. మొక్కజొన్నలు వచ్చేసి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 1,800 చిల్లర అయితే పోయిందన్నమాట. 1,849 రూపాయలు. మళ్ళీ కొన్ని రకాలు 1,600 చిల్లర, కొన్ని రకాలు 1,700 చిల్లర అయితే పోయినాయన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి అంటే 1,750, 1,850 ఇట్లా కింటా ధర అనమాట. ఇక మొక్కజొన్నలు వచ్చేసి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1,600 చిల్లర నుంచి 1,700, 1,800 ఇట్లా పోయినాయి అనమాట. అంటే 1,800 కింటా ఇట్లా అనమాట. ఒక ధర క్వాలిటీని బట్టి ఒక్కో రేట్ అనమాట. అలాగే కంది బ్యాళ్ళు రావడం జరిగింది. బ్యాళ్ళు వచ్చేసి 2,800. మంచి క్వాలిటీ వస్తుంటే 6,600 నుంచి 7,000 వరకు వేస్తున్నారు ఈ మార్కెట్లో కూడా. పర్లేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కంటే బళ్ళారిలో కూడా మంచి రేట్లే వేస్తున్నారు. కొంచెం ఇక్కడ తారుమారు అవుతుంది కాబట్టి
అంటే తూకాల్లోన చాలామంది ఇక్కడ రాయచూరుకే ఎక్కువగా పోవడం జరిగిందనమాట. కర్నూలుకి, రాయచూరుకి. ఇక మిగతా చూసుకున్నట్లయితే పప్పు శనగలు వచ్చేపాటికి ఇక్కడ మంచి క్వాలిటీ బాగుంటే గిన 5,200 నుంచి 5,300 వరకు కొన్నారనమాట ఏసీలలో. మార్కెట్‌లోకైతే తక్కువగానే వచ్చినాయి. 4,800 కొంటున్నారనమాట. ఇక మిగతావి చూసుకున్నట్లయితే ఇక్కడికొచ్చినేటివి తృణధాన్యాలు అంటే అలసందలొచ్చేసి 4,000 చిల్లర, అలాగే మినుములైతే 6,800 అయితే నడుస్తుందనమాట. ఇక ఇదండి మార్కెటు. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.